హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు రెసిపీ ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ పులుసు. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా బెండకాయ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండలు 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న బెండకాయ కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా చేయడం వల్ల బెండకాయలు జిగురు లేకుండా ఉంటుంది, కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇలాగ ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటో వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. టమాటో అనేది బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో ఇలా బాగా మగ్గిపోయాక ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ కూడా వేసుకోవాలి. బెండకాయ వేసాక ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న చింతపలుపు కొద్దిగా వేసుకోవాలి. అలాగే చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ దాకా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కారం చెక్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి బెండకాయ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కప్పులో 1/2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి కొద్దిగా వేయడం వల్ల అసలు పులుపు లేకుండా ఉంటుంది కర్రీ. ఇలాగ బాగా ఉడికిపోయాక ఇందులోకి మనం మిక్స్ చేసుకున్న శనగపిండి వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి.